ఎవరిని పూజించమని, ఎవరిని ఆరాధించమని పౌలు చెప్తున్నాడు? అంటే ఆ దేవుణ్ణి చేరుకోలేం మనం నేరుగా. ఎవరి ద్వారా చేరుకోవాలి ఆ దేవుణ్ణి? ఆ యేసుక్రీస్తు నామములో. అందుకని మనం ప్రార్థన చేసిన ముగించినప్పుడు ఏమంటాము? ఆ యేసుక్రీస్తు నామములో. ఎందుకంటే ఆ దేవుడు పరిశుద్ధుడు ఆయన. ఆ పరిశుద్ధుడైన దేవునికి ఈ అపవిత్రమైన మనిషి చేరాలంటే చేరలేడు. కాబట్టి మధ్యలో ఏం కావాలి? ఒక బ్రిడ్జ్ కావాలి. ఆ బ్రిడ్జ్ పేరేంటి? యేసు ప్రభు. యేసు ప్రభు అంటాడు కదా, ఏమంటాడు? నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప కదా, నా ద్వారానే, ఆయన ద్వారానే తండ్రి యొద్దకు ఎవరైనా వెళ్ళగలరు. అంటే ఎవరైనా దేవుని యొద్దకు చేరాలంటే కేవలం యేసు క్రీస్తు ప్రభు ద్వారానే. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు క్రీస్తును గురించి, యేసును గురించి బోధిస్తా ఉంటే